Hi viewers, welcome to Telugu Job Portal. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పూర్తి సమాచారం చూద్దాం. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఆసక్తితో ట్రై చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ అనేది ఒక మినీ రత్న కేటగిరీ వన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కంపెనీ. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుంది. ఇక సెలెక్ట్ అయ్యే వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది. కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉండవచ్చు, లేదంటే కంచనబాగ్ యూనిట్ హైదరాబాద్, లేదా బానూరు యూనిట్ సంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ రావచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీం యూనిట్ రంగారెడ్డి జిల్లా తెలంగాణలో రావచ్చు, లేదంటే న్యూఢిల్లీ కానీ లేదా ఇండియాలో ఇంకా అదర్ ప్లేసెస్ అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్ లొకేషన్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అదర్ లొకేషన్ ఎక్కడన్నా పోస్టింగ్ ఇచ్చినా కూడా మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. డిసిప్లిన్స్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, బిజినెస్ డెవలప్మెంట్, పబ్లిక్ రిలేషన్, ఫినాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, అఫీషియల్ లాంగ్వేజ్. ప్రజెంట్ ఈ డిసిప్లిన్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడే మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ 49 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ శాలరీ ఎలా ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ గ్రేడ్ 2 వీళ్ళకి 40,000 నుంచి 1,40,000 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. ఓవరాల్గా సిటీసీ చూసుకుంటే కనుక గ్రేడ్ 2 అసిస్టెంట్ మేనేజర్ హోదాకు వచ్చిన తర్వాత 15.91 lakhs per annum సిటీసీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 27 and 28 ఇలా 2 కేటగిరీ ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాని దగ్గర ఏజ్ అని చెక్ చేసుకోండి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ, ఎస్టీ ప్రతి పోస్ట్కి విడివిడిగా ఏజ్ లిమిట్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 1లోనే డీటెయిల్స్ ఉన్నాయి. ముందుగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడు 40,000 వరకు శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు వీళ్ళకి డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ప్లస్ పెర్క్స్ అండ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. రిలవెంట్ డిసిప్లిన్ అభ్యర్థి బీటెక్ లేదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిసిప్లిన్స్ వచ్చి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో బీటెక్ లేదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చదివి ప్లస్ ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ కంప్లీట్ చేస్తాం. కోర్స్ అంటే సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. సర్టిఫైడ్ ఇథికల్ హ్యాకర్ కానీ, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. నెక్స్ట్ కెమికల్ డిసిప్లిన్ బీటెక్ కెమికల్ కానీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువు ఉండాలి. సివిల్ బీటెక్ సివిల్. నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ అది ఇంజనీరింగ్ సంబంధించిన కోర్స్, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్. దాంతోపాటుగా ఫస్ట్ క్లాస్లో ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. 2 years డ్యూరేషన్. ఇది మార్కెటింగ్ డిసిప్లిన్ అవ్వచ్చు, లేదా సేల్స్ అండ్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా పీజీ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా పీజీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ముఖ్యంగా మార్కెటింగ్ ఆర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డిసిప్లిన్లో. పబ్లిక్ రిలేషన్ ఫస్ట్ క్లాస్ ఎంబీఏ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అది పబ్లిక్ రిలేషన్స్ కానీ, కమ్యూనికేషన్ అవ్వచ్చు, మాస్ కమ్యూనికేషన్ కానీ, లేదా జర్నలిజం కానీ. ఫినాన్స్ ఐసీఏఏ కానీ, ఐసీడబ్ల్యూఏలో మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. లేదంటే ఎంబీఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా పీజీ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి ఫినాన్స్ డిసిప్లిన్లో. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ ఫస్ట్ క్లాస్ ఎంబీఏ కానీ, లేదా పీజీ డిప్లొమా లేదా పీజీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది హెచ్ఆర్, పిఎం&ఐఆర్, లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సైన్స్, సోషల్ వెల్ఫేర్, సోషల్ వర్క్ ఇవి డిసిప్లిన్స్. అఫీషియల్ లాంగ్వేజ్ ఎంఏ హిందీ లేదా ఎంఏ ఎఫ్ఏహెచ్టీ ఫంక్షనల్ హిందీ ట్రాన్స్లేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా డిగ్రీ లెవెల్లో చదువు ఉండాలి. పీజీ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ట్రాన్స్లేషన్ అంటే మీరు ఇంగ్లీష్ నుంచి హిందీకి, హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేస్తారు కదా, ఆ యొక్క క్వాలిఫికేషన్. లేదంటే ఎంఏ ఇంగ్లీష్ విత్ హిందీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లెవెల్లో చదువు ఉండాలి. పీజీ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. ట్రాన్స్లేషన్లో వీళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరికన్నా రిలవెంట్ సర్టిఫికేషన్ జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, బట్ ట్రాన్స్లేషన్ స్కిల్ ఉంటేనే ఈ పోస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్లస్ ఇవి కాకుండా మీకు ఇక్కడ relevant disciplines
పేజ్ నెంబర్ 2లో డిసిప్లిన్ వాటికి సంబంధించిన ఈక్వలెంట్ డిసిప్లిన్స్ కూడా ఇచ్చారు. చాలామంది కాంబినేషన్స్ చదువుతూ ఉంటారు కదా కోర్సెస్, ఇందులో ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. ఏ యొక్క డిసిప్లిన్ అప్లై చేయొచ్చు, ఏది ఉంటే ఎలిజిబిలిటీ లేదు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కన్ఫర్మ్ చేసుకుని అప్లై చేసుకోండి. తర్వాత సెలక్షన్ ఎలా ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ పెడతారు, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్కి. ఒక 100 వచ్చి సబ్జెక్ట్ నుంచి ఉంటాయి, ఇంకా 50 వచ్చి జనరల్ యాప్ట్యూడ్. కరెక్ట్ పెడితే 1 మార్కు, రాంగ్ పెడితే 0.25 మార్క్స్. నీటి మార్కింగ్ కూడా ఉందా విషయాన్ని గమనించండి. మీకు వెయిటేజ్ ఎలా ఉంటుందంటే 85% ఏమో ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్కి, 15% ఏమో ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఎంత రావాలి, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయి ఉంటే మీకు 60% స్కోర్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పీడబ్ల్యూబీడీ అయి ఉంటే కనుక 50% స్కోర్ చేయాలి. 1:10 రేషియోలో నెక్స్ట్ స్టేజ్కి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, హైదరాబాద్, విజయవాడ మన తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఇచ్చారు. బెంగళూరు ఉంది, చెన్నై కూడా ఉంది. మిగతావన్నీ కూడా లాంగ్ డిస్టెన్స్ సెంటర్స్ ఇవన్నీ కూడా. ఫీజు 500 రూపీస్. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంటర్నల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళకి ఫీజు నుండి మినహాయింపు ఉంది. బట్ ఎవరికైతే మినహాయింపు ఉందో మీరు రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 4లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ సర్టిఫికేట్స్, తర్వాత ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఇది సిలబస్ ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఇక్కడ ప్రతి పోస్ట్ మీరు విడివిడిగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ పీడిఎఫ్ లింక్స్ విడివిడిగా ఇచ్చారు మొత్తం. ఇక్కడ మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ మొత్తం డీటెయిల్స్గా సిలబస్ ఇచ్చారు పీడిఎఫ్. దాంతోపాటుగా యాప్ట్యూడ్ ఏముంటుంది, క్వాంటిటీ యాప్ట్యూడ్ 20 క్వశ్చన్స్, రీజనింగ్ 15, జనరల్ ఇంగ్లీష్ 15. మనకి జనరల్ కాంపిటేటివ్ సిలబస్ ఏమైతే ఉంటుందో సేమ్ అదే. అదేవిధంగా ఇక్కడ మీకు అకౌంట్స్ రిలేటెడ్ మేనేజ్మెంట్ సంబంధించిన కేటగిరీ, ఫినాన్స్ డిసిప్లిన్లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి మొత్తం ఇలా ఇవన్నీ ఇచ్చారు. ప్రొసీజర్ ఇవన్నీ కూడా చూసుకోండి మొత్తం ఇవన్నీ కూడా. ఇక్కడ 21 ఫిబ్రవరి 4 PM లోపల ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ మార్చిలో ఉండవచ్చు, డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడే మీకు టోటల్గా అన్ని కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ ఉంటుంది. ఇది పేజ్ ఓపెన్ అవుతుంది. ఫోటో ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజు వరకు ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసుకోండి. డిక్లరేషన్ టిక్ చేయాల్సి ఉంటుంది మొత్తం. అన్నీ టిక్ చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్. ఇక్కడ మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. తర్వాత ఎవరన్నా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళు ఉంటే కనుక వీళ్ళకి ఈ యొక్క ట్రావెల్ రియంబర్స్మెంట్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సిటీ 3 ప్రిఫరెన్స్ మీరు చూస్ చేసుకోవాలి. మీ యొక్క అడ్రస్ ఇవ్వండి, మొబైల్ ఇవ్వండి, ఈమెయిల్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు క్వాలిఫికేషన్, ఏ యూనివర్సిటీ, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ అంతా మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషను, ఈ సెక్యూరిటీ కోడ్, నెక్స్ట్ ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎగ్జామ్షన్ ఉన్న వారికి మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రిమైనింగ్ అందరూ కూడా ఫీజు పే చేయాలి. ఇక్కడ పైన మీకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే సెషన్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. 20 minutes టైం ఇస్తారు. ఈ లోపల మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భారత్ డైనమిక్ వెబ్సైట్లో కెరీర్స్ పేజ్లో రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుందండి. ఫర్దర్గా మీకు ఇంకా ఒక అడ్మిట్ కార్డ్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ కానీ పూర్తి సమాచారం ఎక్కడే పోస్ట్ చేస్తూ ఉంటారో మీరు ఫాలో అవుతుండండి. ఇది ఫ్రెండ్స్ భారత్ డైనమిక్ లిమిటెడ్ BDL హైదరాబాద్ సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైనింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.